తెలంగాణ ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచుకోవడానికి ఉత్తర్వులు ఇచ్చింది. పెంచుకోండి, కాకపోతే ఆ పెంచుకున్నటువంటి దాని మీద అంటే అదనంగా ఏదైతే పెంచుతారో దాని మీద వచ్చినటువంటి లాభాల్లో 20% ప్రభుత్వానికి ఇవ్వాలి. తద్వారా ఆ ప్రభుత్వంకి వచ్చినటువంటి డబ్బుని వీళ్ళు దాన్ని మళ్ళీ ఫిల్మ్ ఫెడరేషన్కి ఇచ్చి అక్కడ ఈ యొక్క కళారంగాన్ని అభివృద్ధి చేస్తాము, అంటే ఇక్కడ కార్మిక రంగాన్ని సినిమా కార్మికుల కోసమే ఉపయోగిస్తామని చెప్పి ఇప్పుడు తెలంగాణ సినిమాటోగ్రఫీ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మొత్తం అన్ని సినిమా కంపెనీలకి, ప్రధానమైనటువంటి కంపెనీలకి ఉత్తర్వు ఇవ్వాలని చెప్పి నిర్మాత మండలికి వాళ్ళు ఒక నోటీసులు పంపించారు ఆదేశాలు ఇస్తూ. మళ్ళీ ఇది ఫైనలే, ఇంకా మీటింగులు పెట్టుకొని ఏం చేయడానికి లేదు. ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్ ఆమోదించింది. ఏదైతే ఎక్స్ట్రా పెంచుతారో టికెట్లు, ఆ టికెట్ల మీద ఏమొచ్చేసి వచ్చినటువంటి డబ్బు మీద 20%, అది మళ్ళీ లాభాలతో సంబంధం లేదు. ఇంత లాభం వచ్చింది, ఇంత నష్టం వచ్చింది లేదు. ఏదైతే అదనంగా పెంచుకోమని ఉత్తర్వులు ఇచ్చారో ఆ అదనంగా వసూలైనటువంటి దాని మీద 20% ఇచ్చేయాల్సిందే. దీని మీద ఇప్పుడు చాలామంది, కొంతమంది ఏమొచ్చేసి ఇది మంచిదే కానీ మళ్ళీ ప్రభుత్వానికి అంత ఇవ్వాలి అంటే కష్టమే కదా అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతున్నారు. నిర్మాతలందరినీ పిలవడం జరిగింది. వాళ్ళందరూ ఇంకా డిస్కషన్ చేసుకుంటున్నారు. నిర్మాత మండలిలో డిస్కషన్ చేసుకుని ఏంటనేది ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తారు.